హాయ్ అండి, నాకు ఈరోజు స్వీట్ తినాలి అనిపించింది. అందుకోసం ఉప్మా రవ్వతో అమృతం లాంటి స్వీట్ చేశాను. మరి ఈ స్వీట్ నేను ఎలా చేశానో చూద్దామా. మరి ఒక గిన్నెలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని పక్కన పెట్టుకుందాం. అదే కప్పుతో అరకప్పు బెల్లం, అరకప్పు వాటర్ వేసేసి మంచిగా బెల్లం మొత్తం కరిగేదాకా కరిగించుకోవాలన్నమాట. సో మీరు స్వీట్కి తగ్గట్టు బెల్లం అనేది యాడ్ చేసుకోండి. 1 కప్ రవ్వకి అరకప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే, ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మొత్తం కరిగిన తర్వాత ఇలా జల్లెడ పడుతున్నాను, ఎందుకంటే ఇసుక చెత్త ఉంటుంది కాబట్టి. సో ఇలా జల్లెడ పట్టిన తర్వాత ఒకసారి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. సో 20 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారు కదా, సో బెల్లం పాకం మొత్తం ఈ రవ్వ మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో ఈ రవ్వ మొత్తం ఇలా వేసేసుకోవాలన్నమాట. ఈ రవ్వ మొత్తం జార్లో వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, అలాగే 2 నుంచి 3 స్పూన్ల వరకు వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత అదే గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 నుంచి 3 స్పూన్లు ఎండు కొబ్బరి తురుము, అలాగే 1 స్పూన్ వచ్చేసి సోంపు. మీ దగ్గర సొంటి ఉంటే సొంటి కూడా యాడ్ చేసుకోండి. మా పిల్లలు సొంటి తినరు కాబట్టి సోంపు అనేది యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఘీ, అలాగే చిటికెడు సోడా ఉప్పు వేసేసి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పొయ్యి అనేది పెట్టేసి ఇలా స్పూన్తో కొంచెం కొంచెంగా వేసేసుకోవాలన్నమాట. ఇలా పైకి తేలుతుంది చూడండి, అలా పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేయండి. ఆయిల్కి తగ్గట్టు పిండి అనేది యాడ్ చేసేసుకోండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా 2 వైపులు తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలి. వేయంగానే తిప్పొద్దు. 2 నిమిషాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసేసుకోవాలి. భలే ఉంటుందండి ఇలా రవ్వతో స్వీట్. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఎవరైనా తిని ఉంటే నాకు కామెంట్ అనేది చేయండి. ఒకవేళ తినకపోతే సో నేను చూపించాను కదా, ఇదే పద్ధతిలో చేసుకోండి. మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాము. టిష్యూ పేపర్ వేసేసి అందులో పెట్టేస్తే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా మొత్తం ఇలానే వేసేసుకోవాలి. సో పొయ్యి అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల కూడా మంచిగా పిండి అనేది ఉండకుండా మంచిగా ఎర్రగా కాలుతుంది అనమాట. 2 వై కూడా వేసుకుందాం. ఇలా మొత్తం వేసేసుకొని నేను మీకు చూపిస్తాను. నా స్వీట్ వచ్చేసి రెడీ అయిపోయింది. సో మొత్తం ఒక ప్లేట్లో తీసుకుందాము. 1 కప్ రవ్వతో ఎన్ని స్వీట్స్ అయ్యాయి చూడండి. భలే ఉంది, అసలు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. నేను ఒకటి చూపిస్తాను మీకు. సో ఎలా ఫ్రై అయ్యాయో, చక్కగా మంచిగా ఫ్రై అయ్యాయండి. అసలు నోట్లో వేసుకుంటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అసలు అమృతం లెక్క ఉందన్నమాట. మీరు కంపల్సరీగా ఈ రవ్వతో ఒకసారి స్వీట్ అనేది మీరు చేసుకోవాల్సిందే. చేసుకొని ఆ రుచి ఎలా ఉందనేది నాకు కామెంట్ అనేది చేయండి. చూసారు కదా, చక్కగా ఉడికింది కదా, అసలు ఎక్కడ కూడా పిండి అనేది లేకుండా, పచ్చిదనం లేకుండా క్రిస్పీగా భలే రుచితో ఉందండి. సో ఇక మనం తింటూ ఉంటే మధ్యలో సోంపు వేసాం కదా, ఆ సోంపు ఫ్లేవర్ కూడా అద్భుతంగా ఉందన్నమాట. ఈ స్వీట్ అయితే నేను హనీతో ముంచుకొని తింటున్నానండి. సో అన్ని స్వీట్స్ అయితే తినను, కొన్ని హనీలో ముంచుకొని తింటే భలే ఉంటుందన్నమాట. సో ఇలా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ అనేది చేయండి. ఇలా నాకు చాలా ఇష్టం అన్నమాట. కొన్ని స్వీట్స్ హనీలో ముంచుకొని తింటే భలే ఉంటుందన్నమాట. అసలు ఆ స్వీట్నెస్, ఆ సోంపు ఫ్లేవరు అలా హనీలో ముంచుకొని ఇలా తింటే వేరే లెవెల్ అనుకోండి.